మంచిది. ఉపవాస ప్రతిష్ట కూడికలకు మరి రేపటి దినమున అలాగే ఎల్లుండి మన మధ్యలోనికి దైవజనులు రాబోతున్నారు. ఇక్కడికి మరి దైవజనులు ఇక్కడికి వస్తున్నారు కనుక అందరం కనబడితే మంచిది, అందరం ఉంటే మంచిది. కనుక సిద్ధపడి రావాలి, దేవుని సన్నిధికి ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. పగలు ఇక్కడ కూడిక జరుగుతుంది, తిరిగి సాయంత్రం తల్లి సంఘంలో జరుగుతుంది. తల్లి సంఘానికి కూడా రావాలి, ప్రార్థన చేసి ప్రభువు మనతో మాట్లాడాలి, దేవుడు తన ఆస్తును వాడుకోవాలి, ప్రవచన వాక్కులు దేవుడు వారి నోట ఉంచాలి అని ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఈ కూడికలో పాల్పొందుతుంటాయి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో కృప చూపి ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిష్ట కూడికలు మనకు అనుగ్రహించారు కనుక దేవుని సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి. అభిషిక్తులైన దైవజనులు వస్తున్నారు, ప్రభు వారి ద్వారా ఏమి మాట్లాడబోతున్నారో, ఏ విధంగా దేవుడు మనం బలపరచబోతున్నారో కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ రావాలి. ఈరోజు రాని వారితో కూడా ఇంకా కొత్త వారితో కూడా తెలియచేసి తీసుకొని రండి. వారు కూడా కృప పొందుకొని వెళ్ళాలి, దీవెన పొందుకొని వెళ్ళాలి. కనుక దయచేసి మీరు అందరికీ కూడా సహకరించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాను. పగలంతా ఉపవాస కూడిక జరుగుతుంది. సాయంత్రం కూడిక ముగించబడిన తర్వాత అందరికీ భోజనాలు ఉంటాయి, అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలి. కనుక సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఎండలు మొదలైనవి, మనం పెందలకాడ రావాలి, పెందలకాడ ముగించుకోవాలి. అయినప్పటికీ మనకి టైం మాత్రం 1 గంట 2 అవుతూ ఉంటుంది. మరి మంచి ఎండ తీవ్రత ఉంది కనుక కొంచెం రేకుల కింద ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక అందుకని దేవుడు ఆశించారు. మరి ఈ మందిరం మీద మరి వాటర్ డిప్పు ఇరిగేషన్ ఏర్పాటు చేసి మరి ఇది వాటర్ తడుస్తూ ఉంటే కొంచెం లోపల చల్లగా ఉంటుంది. చల్లగా ఉందా? దేవుని స్తోత్రం. అది చల్లగా ఉండటానికి దాని పైన డ్రిప్ ఇరిగేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ విషయంలో మరి ఇదంతా కూడా మరి ఏర్పాటు చేసి ఎప్పటి నుంచి పోయిన సంవత్సరం నుంచి నాకు ఆలోచన ఏర్పాటు చేయాలని నేను ఎక్కడో చూశాను. కనుక మందిరానికి కూడా ఉంటే మంచిదని చెప్పి ఆలోచన చేస్తే ఒకరోజు మరి రాజమ్మ గారి గృహానికి ప్రార్థన కూడికి వెళ్తే మరి వాళ్ళ కుమారుడు, పెద్ద కుమారుడు అశోక్, అయ్యా ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అంటే, నేను పలానా దాంట్లో ఉద్యోగం చేస్తున్నాను, సుగుణ మోటార్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తాను. వాళ్ళు చేసే పని ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అనమాట. పొలాల్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి అంతా పొలాలు కలపడానికి అన్ని ఏర్పాటు చేస్తారు. అయ్యా మన మందిరాన్ని కూడా పెట్టాలని చెప్పేసి ఎప్పుడో చెప్పాను చాలా రోజుల క్రితం. తర్వాత ఎండలు వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేద్దామని నేను పిలిపించి మాట్లాడితే పెడదామంటే అని చెప్పేసి అన్నారు. సరే, దాని విషయంలో మరి అశోక్ ఎంతో, రాజీవ్ గారి కుమారుడు అశోక్ ఎంతో ప్రయాసపడి మార్పూర్ నుండి పనివాడిని పిలిచి ఆయనకి అదే పని ఆ పొలాలు అన్నీ ఏర్పాటు చేయడం అనే పని అనమాట. ఆయనే పిలిపించి కంపెనీ తరఫున ఆయనే మొత్తం జరిగించారు. ఉదయం మొదలుకొని దాదాపుగా 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని ఏర్పాటు చేసి మరి ఆన్ చేసి అంతా చూపించి వెళ్ళారనమాట. చాలా ప్రయాసపడ్డారు. దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి, బిల్ ఎంత అయింది అని చెప్పేసి అంటే, ఏం లేదండి, మా అమ్మ మేము అందరం అనుకున్నాము మందిరానికి మేము చేయాలని, అందుకని చేసామని చెప్పేసి అన్నారు. అందరూ సపోర్ట్. అలాగే అది పెట్టడంటే చాలా ఖర్చు, అది వేలల్లోనే ఉంటుంది, చాలా ఖర్చు అది. కానీ వారు నిరుపేద స్థితిలో ఉండి కూడా, ఆర్థికమైన ఇబ్బందులు చాలా ఉండి కూడా దేవుని పని కొరకు నేను చేయాలి అని చెప్పేసి మరి రాజమ్మ గారు వారి పిల్లలు మాట్లాడుకొని మరి ఇదంతా ఏర్పాటు చేశారు. అందుకే ఈరోజు కొన్ని చల్లగా కూర్చున్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వారి కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు ఇంకా బిడ్డను ఆశీర్వదించినట్లుగా, వారి కుటుంబాన్ని దీవించినట్లు, మరి దేవుడు వార్షిక తన ఉద్యోగులు ఇంకా ఆస్వాదించినట్లు, వినయ్ కుమారికి కూడా దేవుడు ఒక మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించినట్లు, అలాగే మరి చిన్న కుమారుడు ఉన్నాడు కిరణ్, ఆయన వివాహం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత వారి యొక్క స్థలం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, వాళ్ళకి ఇంకా ప్రహరీ కట్టుకోవటం కూడా చోటు లేదనమాట. అయినప్పటికీ ఇంకా రైల్వే చోటు ఉంది కదా అని చెప్పేసి మరి వాళ్ళు దాంట్లోకి వచ్చి కొంత కట్టుకుని వాళ్ళకి చాలా ఖర్చు పెట్టి దాదాపు 70-80 ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకున్నారు. బాగానే ఉంది, చక్కగా ఇంటికి భద్రత కలిగింది. అయితే ఈ మధ్య ఈ ట్రాక్ పక్కన గోడలు కడుతున్నారు, ప్రహరీ కడుతున్నారు ఇప్పుడు ట్రాక్ పక్కన చాలా చోట్ల. అలాగే ఇక్కడ కూడా అది ఆర్డర్ వచ్చింది, వాళ్ళు కట్టాలని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రహరీలో ఒకవేళ రైల్వే వాడు ప్రహరీ కడితే మాత్రం మళ్ళీ వీళ్ళ స్థలం వీళ్ళ గోడకు వచ్చి ఆనకూడదు అనమాట. ఎంతవరకు పోయిందో కూడా తెలియదు. కనుక అలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే వాళ్ళకి కూడా మంచి వారి ఎడల జాలి కలిగి దయగలిగి వారు చక్కగా వారికి మేలు చేయనట్లుగా తెలుస్తున్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. వారి నిమిత్తం, కుటుంబం నిమిత్తం, వారు దేవుని కొరకు చేసిన పనిని బట్టి దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేయనట్లుగా అందరూ కూడా తనలో వచ్చి చిన్న ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరికి వారే దేవుని ఒక్క ప్రార్థన వారి కొరకు చేయండి, చిన్న ప్రార్థన చేయండి. రాజమ్మ గారిని దేవుడు ఆశీర్వదించాలి, వారి కుటుంబాన్ని పిల్లలు దేవుడు దీవించాలి. మందిరం కొరకు వారు ఎంతో ఖర్చు పెట్టారు, వేలల్లో ఖర్చు పెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ చక్కగా ఆ వాటర్ అంతా కూడా మరి మందిరం మీద పడి చల్లగా ఉండటానికి మరి ఎంతగానో వారు ప్రయాసపడ్డారు. వారు చేసిన పనికి దేవుడు వారికి గొప్ప దేవుడిగా ఇచ్చినట్లుగా, సమృద్ధిగా ఇచ్చినట్లుగా, మేలుతో వారిని తృప్తిపరచినట్లుగా దేవుని సంఘం వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారి అవసరాలన్నీ తీర్చబడాలి. దేవుడు వారి ఉద్యోగాల్లో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చాలి. ఆరోగ్య విషయాలు దేవుడు కృప చూపాలి. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేసి సమృద్ధిని ఇవ్వాలి. అలాగే వారి యొక్క మరి కుమారుడు వివాహ విషయంలో, చిన్న కుమారుడు వివాహ విషయంలో నేను గొప్ప కార్యం చేయాలి. అలాగే మరి వారి స్థల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడే మేలు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభా మీ కొరకు నిలబడ్డారు, మీ పని చేశారయ్యా, వారి పని మీరు చేయండి అయ్యా, వారికి మీరు కృప చూపండి అయ్యా, నూతన కార్యం చేయండి ప్రభా, సహాయం చేయ ప్రభా అయ్యా, మీరు మేలు చేయండి. బిడ్డల హృదయ వాంఛను తీర్చండి ఆయన, నూతన కార్యం చేయ, కృప వెంబడి కృప అనుగ్రహించు, దీవెన దయచే ప్రభా, దీవెన దయచే ప్రభా, మీరే సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి అయ్యా, కనికరించండి ఆయన. అయ్యా మీ కొరకు వారు చేసిన గొప్ప ప్రతిఫలం దయచే. వారు వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వారి కన్నీరు నాట్యంగా మార్చండి. ఎన్నో టెన్షన్స్ అయ్యా, ఆందోళన అయ్యా, అయ్యా ఇంటి విషయంలో ఆందోళన ప్రభా, స్థల విషయంలో ఆందోళన ప్రభా, ఆందోళనతో తొలగించి ప్రభా, అయ్యా అధికారులకు దయపుట్టించి ప్రభా, అద్భుతం చేసిన ఆయన మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. కృప చూపయ్యా, దయచూపయ్యా, సహాయించి విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా తాటిపోవద్దయ్యా, మీరే కార్యాలు చేయండి. కృప వెంబడి కృప అనుగ్రహించి మీ సన్నిధితోడుగా వచ్చి మహిమతించు, దీవెన దయచేయండి. రాజువారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించండి, గొప్ప ప్రతిఫలం దయచి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా మనం స్థలం కొరకు ప్రార్థన చేయాలి, మరి మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలి. దానికి కావలసిన ధనమంతా దేవుడు సమకూర్చి ఏ లోటు లేకుండా దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. తిరిగి సాయంత్రం మరి తల్లి సంఘంలో జరుగుతున్న కూడికలో మీరు అందరూ పాలు పొందాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం చదవండి. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దత్తి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను
వారిని విడనాడను. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో 41వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతూ అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు. చాలా వాగ్దానాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. గత వారం మనం ధ్యానం చేసాము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడదు, నేను నీకు సహాయం చేస్తాను, నేను విమోచించు వాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, నిన్ను కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను చేసి ఉన్నాను అని వాగ్దానం చేశాడు. నురిపిడి మ్రానుగా చేశాడు. క్రొత్తదైన నురిపిడి మ్రాను, కక్కులు పెట్టబడి పదును కలిగిన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను ఇది చేశాను అని చెప్పాడు. నీవు పర్వతాలు నురుస్తావు అంటే ఇశ్రాయేలు యొక్క శత్రువులు పర్వతాలు లాంటి వారు, అంత బలమైన శత్రువులు, అంత శక్తివంతమైన శత్రువులు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా నీవు నూరుస్తావు, కళ్ళంలో పొట్టులాగా చేస్తావు అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని గురించి గత వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 15వ వచనంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజల్లో దీన దరిద్రులు ఉన్నారు. దీన దరిద్రులు, ఈ దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారంట. దీన దరిద్రులు ఏం చేస్తున్నారు? నీళ్లు వెతుకుతా ఉన్నారు. నీళ్లు లేవు వారికి, తప్పికతో ఉన్నారు వారు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోతా ఉంది. నాలుక ఎండిపోతుంది, దప్పికకొని ఉన్నారు దీన దరిద్రులు. ఇప్పుడు ఈ దీన దరిద్రులను ఆదరించేవారు ఎవరు? ఈ దీన దరిద్రులను ఓదార్చేది ఎవరు? ఈ దీన దరిద్రులకు దప్పిక తీర్చేది ఎవరు? ఈ దీన దరిద్రులకు నీళ్లు ఇచ్చేది ఎవరు? ఎవరిస్తారు? దరిద్రుల్ని ఎవరైనా ఆదరిస్తారా? దరిద్రుల్ని ఎవరైనా ఓదారుస్తారా? దరిద్రులకి ఎవరైనా నీళ్ళు ఇస్తారా? చాలా దీన స్థితిలో ఉన్నారు. నీళ్ళని వెతుకుతున్నారు, చాలా దప్పికతో ఉన్నారు. ఎంతగానో వారి నాలుక దప్పిక చేత ఎండిపోతా ఉంది. కృంగిపోయిన స్థితిలో వారు ఉన్నారు. వారిని దప్పిక తీర్చడానికి, వారి దాహము తీర్చడానికి, వారికి నీళ్లు ఇవ్వడానికి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఉత్తరమిచ్చేదను అంటాడు. యెహోవాను నేను వారికి ఉత్తరమిస్తాను అంటాడు. ఉత్తరమిస్తున్నాను అని చెప్తున్నాడంటే వారు దేవునికి మొర్రపెడుతున్నారు అని మనం గ్రహించాలి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అన్నాడు. వారు మొర్రపెడుతున్నట్టున్నారు, వారు ప్రార్థన చేస్తున్నట్టున్నారు, వారు దేవుని అడుగుతున్నట్టున్నారు. అయ్యా, మేము దప్పిక కొని ఉన్నాం, మా నాలుక ఎండిపోతుంది, మా దప్పిక తీర్చు, నీళ్లు లేవు మాకు, మా దప్పిక తీర్చు అని ఎంతగానో వారు దేవుని అడుగుతున్నట్టుగా, మొర్రపెడుతున్నట్లుగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, యెహోవా అను నేను నీకు ఉత్తరమిస్తున్నాను అన్నాడు. నేను నీకు ఉత్తరమిస్తాను, నీ ప్రార్థన నాకు వినబడింది,
నువ్వు పెట్టిన మొర నాకు వినబడింది. నీ దప్పికేంటో నీ దాహమేంటో నాకు అర్థమైంది. నేను నీకు ఇప్పుడు ఉత్తరమిస్తా, నేను నీకు జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను అని అంటాడు. నేను విడనాడను అని అంటున్నాడు. స్తోత్రం. నేను నా ప్రజలను విడనాడను, నా జనమును నేను విడనాడను. వారు దప్పికతో ఉన్నారు, దాహముతో ఉన్నారు, నేను వారిని ఏమాత్రం కూడా విడనాడను అని చెప్తున్నాడు. గొప్ప వాగ్దానం. నేను వారిని విడిచిపెట్టను అని చెప్తాడు. నేను వారికి మేలు చేస్తానని చెప్తారు. ఇప్పుడు వారు వారి దప్పికను తీర్చడానికి ప్రభు సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీళ్లు లేక దేశం ఎండిపోయింది. పర్వతాల మీద చెట్లు లేవు, పర్వతాల మీద చెట్లు లేవు. చెట్లు లేకపోతే వర్షాలు ఉండవు, చెట్లు లేకపోతే వర్షాలు ఉండవు. చెట్లు నరికివేస్తున్న కొద్దీ వర్షాలు తక్కువైపోతా ఉన్నాయి. చెట్లు ఎంత విస్తారంగా ఉంటే అంత విస్తారంగా మనకు వర్షం పడుతుంది. ఇప్పుడు పర్వతాల మీద ఏమి లేదంట, చెట్లు లేవు. చెట్లు లేని మెట్టలుగా మిగిలిపోయినాయి. చెట్లు లేక, వర్షాలు లేక, నీళ్లు లేక, ఊటలు లేక ఎండిపోయిన స్థితిలో ఉండి దప్పిక చేత ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి మీద జాలి పడేవారు లేరు, వారి దప్పిక తీర్చేవారు లేరు. ఇప్పుడు దేవునికి మొరపెట్టారు, అయ్యా దప్పికగా ఉన్నాం, దాహము తీర్చయ్యా అని ఎంతగానో దేవుని అడుగుతున్నాడు. స్తోత్రం. కానీ ప్రభు అంటాడు, నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వారిని విడనాడను అని అంటున్నాడు. నేను వారిని ఏం చేయను, విడనాడను అని అంటాడు. యెషయా ప్రవచన గ్రంథములోనే 43వ అధ్యాయం 20వ వచనం చదవండి. 43వ అధ్యాయం 20వ వచనాన్ని, నేను ఏర్పరచుకొనిన ప్రజలు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను ఘనపరుచును అని అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నేను నీళ్లు పుట్టించుచున్నాను అంటాడు. స్తోత్రం. వారు మొరపెట్టారుగా, వారు కన్నీరు కార్చారుగా, వారు దప్పిక చేత నాలుక ఎండిపోతుందిగా, వారు పెట్టిన మొర దేవుడు విన్నాడు. దేవుడు విని ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? అరణ్యములో నీళ్లు నేను పుట్టించుచున్నాను అని అంటాడు. నేను వారి కొరకు ఏం పుట్టిస్తున్నాను? నీళ్లు పుట్టిస్తున్నాను. నేను వారి కొరకు నీళ్లు పుట్టిస్తున్నాను అంటాడు. ఆ దీన దరిద్రులను, వీళ్ళు దేనిలో దరిద్రులు అంటే నీళ్లు లేని దరిద్రులు. ఏసు రక్తమే తాగటానికి కూడా చెప్పండి, నీళ్ళని దరిద్రులు. స్తోత్రం. హల్లెలూయా. నీళ్లు లేని దరిద్రులు, నీళ్లు లేని స్థితి. మనం ఎక్కడికైనా బయటికి పోయాం అనుకోండి, మినరల్ వాటర్ అయితేనే తాగుతాం. మన ఇంటికి పోయామనుకోండి, పంపులో కొట్టుకొని తాగుతాం. బయటికి వెళ్తేనేమో నేను మినరల్ వాటరే తాగుతా, ఏసు రక్తమే ఏమండి అని అంటాం. మన ఇంటికి పోయామనుకోండి, స్తోత్రం, ఒకసారి ఒక ఆయన ఇట్టగా బడైపోతున్నాడంట, ఎక్కడ పోయినా మినరల్ వాటరే, అది తీసేయి అని అంటాడు. మామూలు వాటర్ తెచ్చాలా? తీసుకోండి. మినరల్ వాటర్ బాటిల్ తెచ్చేయాలి, అది కూడా కిన్లీయే తేవాలి. ఇంకా ఏది తేటానికి వీల్లేదు. వేరే ఇస్తున్నా నేను తాను పో తీసేయి అని అంటున్నాడు. ఏసు రక్తమే. స్తోత్రం అండి. సరే ఒకరోజు ఎందుకో ఆ పాస్టర్ గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయాడంట వదిలిపెట్టడానికి. మీటింగ్ వచ్చారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళారంట. అర్ధరాత్రి ఏం బస్సులు ఏమి ఉండమని చెప్పేసి ఆయన ఎక్కించుకొని బండి మీద తీసుకెళ్తే
ఆ ఇంటికి పోతే ఆయన పంపులో నీళ్లు కొట్టుకొచ్చి ఇచ్చాడంట ఈయనకి. మన దగ్గరికి వచ్చి మినరల్ వాటర్ అడుగుతున్నాడు, ఇక్కడేమో ఈయన పంపులో వాటర్ తాగుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. ఏసు రక్తమే. స్తోత్రం. ఏమండి, అసలు వీళ్ళకేమో నీళ్లు కూడా లేవు. నీళ్లు లేని దరిద్రులు వీళ్ళు. దేవునికి మొరపెట్టారు, అయ్యా నీళ్లు కావాలి, మా నాలుక ఎండిపోతుంది అని దేవునికి మొర పెడితే దేవుడు వారి మొర విని వారు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాడు ఈయన. స్తోత్రం. అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాడు, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాడు. ఆ నీళ్లు పుట్టగానే, ఆ నీళ్లు ఉపకగానే అడవి జంతువులు కూడా దేవుని కనపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దీనులను విడిచిపెట్టాడు. దీన దరిద్రులను దేవుడు విడనాడేవాడు కాదు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో ఎవడు దీనుడిగా ఉంటాడు, ఎవరు దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి తగ్గించుకొని ఏమీ లేని స్థితిలో ఉన్నా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వాడి పట్ల గొప్ప కార్యం చేస్తాడు. 72వ కీర్తన 12-13 వచనాలు చదవండి. 72వ కీర్తన 12-13 వచనాల్లో దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బీదల్ని కనికరిస్తాడు, దరిద్రుల మొర వింటాడు, దీనులను విడిచిపెట్టాడు, బంధకాలు శ్రమల నుంచి విడిపిస్తాడు, నిరాధారులను విడిపిస్తాడు, నిరుపేదలను బీదలను కనికరిస్తాడు, బీదల ప్రాణమును ఆయన రక్షిస్తాడు. ఆ బీదలేక దరిద్రులేక ఏసు రక్తమే అని చెప్పేసి త్రోసివేసేవాడు కాదు. వాళ్ళదేముంది, వాళ్ళు దరిద్రులేగా అని త్రోసివేసేవాడు కాదు. ఆయన ఆదరిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. 34వ కీర్తన 6వ వచనం చదవండి. 4వ కీర్తన 6వ వచనాన్ని. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. 63వ కీర్తన 1-2 చదవండి. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్నా దేశమందు నా ప్రాణము నీ కొరకు. అది నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అంట. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉందయ్యా అని అంటాడు. దేవా వేకుని లేచి నీకు మొరపెడతాను, నా దేశం ఎండిపోయిందని, నీళ్లు లేని స్థితిలో ఉందని నేను నీకు మొరపెడుతున్నాను అని అంటాడు. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. దేవునికి లోబడిన వాడిని మొర దేవుడు వింటాడు. దేవుని ఎదుట తగ్గించుకున్న వాడిని మొర దేవుడు వింటాడు. దేవుని వాక్యలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 18-19 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సంసోను ఫిలిస్తీన్లో 1000 మందిని చంపాడు. గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపి అలసిపోయాడు. దప్పిక అవుతుంది. ఇప్పుడు నీళ్లు కావాలి, చూస్తే నీళ్ళేమి లేవు అక్కడ. స్తోత్రం. నీళ్ళ కోసం చూస్తున్నాడు, నీళ్లు లేవు, కనబడలేదు. వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడు. మోకాళ్ళ మీద పడి దేవుని అడుగుతున్నాడు. ఏమని చదవండి. అప్పుడు అతడు
మిక్కిలి దప్పిక కోరినందున యెహోవా మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఇంత గొప్ప రక్షణను దయచేసి ఉన్నావు. తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేత చేతిలో ఏమో పడవలిడా అని ప్రార్థన చేస్తాడు, వేడుకుంటున్నాడు, మొరపెడుతున్నాడు. బలాఢ్యుడైన సంసోను కూడా దప్పికయింది. 1000 మందిని చంపాడు, అలసిపోయాడు, దప్పికయింది, నీళ్లు కనబడ. ఇక దప్పిక తట్టుకోలేక ఇక మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ సేవకునికి గొప్ప రక్షణ కలుగు చేశావు, గొప్ప రక్షణ ఇచ్చావు, కానీ ఇప్పుడు దప్పిక చేత నీ సేవకుడు చచ్చిపోతున్నాడు, దప్పిక చేత నీ సేవకుని ప్రాణం పోతుంది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన నీవు ఫిలిష్తీయుల చేతిలో పడి నేను చచ్చిపోవటం నీకు మంచిదా? ఫిలిష్తీయుల చేతిలో పడి చనిపోవాలా అని దేవునికి మొరపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా గొయ్యి కనపడుతుంది. ఏం కనపడుతుంది? గొయ్యి ఒకటి కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొయ్యి కనబడుతుంది. కళ్ళు తెరిచి చూశాడు, గొయ్యి కనబడింది. వెంటనే సంసోను ఆ గోతిని చీల్చాడంట. స్తోత్రం చెప్పండి. ఆ గోతిను చీల్చగానే ఆ గోతిలో నుండి నీళ్లు ఉబికాయి. ఆ నీళ్లు త్రాగి తన ప్రాణము తెప్పరిల్లింది. అప్పుడు ఆ స్థలానికి ఎన్హక్కోరే అని నామకరణం చేశాడు, పేరు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ముందేముందండి? గోతి దగ్గరే పడ్డాడు. వచ్చి గోతి దగ్గరికి వచ్చాడు. నీళ్ళు చూస్తానికి వచ్చి ఉంటాడు ఆయన. స్తోత్రం. నీళ్ళను దొరుకుతాయేమని ఆ గోతి దగ్గరికి వచ్చాడు కానీ ఆ గోతిలో ఏమి లేవు, నీళ్లు లేవు. నీళ్లు లేని గొయ్యి అది, యేసు రక్తమే. స్తోత్రం. ఆ నీళ్లు లేని గొయ్యి దగ్గరికి వచ్చి చూశాడు. నీళ్లు లేకపోయేసరికి ఇక ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, దప్పిక చేత ఈ సేవకుడు చచ్చిపోవాలా? ఇంత విజయం ఇచ్చావు కదా, ఇంత రక్షణ ఇచ్చావు కదా, ఇంత గొప్ప కార్యం నువ్వు చేసావు కదా, ఇప్పుడు దప్పిక చేత ఈ సేవకుడు చచ్చిపోవాలా? నా దప్పిక తీర్చని మొరపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టి ఆ ఏ గోచు దగ్గర పడి ప్రార్థన చేశాడో, ఏ గోచు దగ్గర మోకాళ్ళ మీద పడ్డాడో, ఏ గోచు దగ్గర కన్నీరు కార్చాడో, ఏ గోచు దగ్గర దేవునికి మొరపెట్టాడో ఆ గోతిని చీల్చాడు. హల్లెలూయా. ఆ గోతిని చీల్చగానే ఆ గోతిలోని నీళ్లు ఉబికాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గోతిని చీల్చాడు, ఎండిపోయింది గొయ్యి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రాణం పోతుందా? తల్లడిల్లిపోతున్నావా? సమస్యల దప్పిక చేత తల్లడిల్లిపోతున్నావా? నాలుక ఎండిపోతుందా? దేవుని సంధిలో ఎంతగానో దేవునికి మొరపెడుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుటనున్న గోతిని చీల్చు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మొరపెట్టు, దేవుని అడుగు, నీ ఎదుటనున్న గోతిని చీల్చు. ఆ గోతిలోని నీ కొరకు దేవుడు నూతన ఊటలు పుట్టిస్తాడు, నీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు, గొప్ప కార్యము జరిగిస్తాడు దేవుడు. నీ ఎదుట ఉన్నది గొయ్యి, ఆ గోతిలో నుంచి ఉబుకుతాయి నీళ్లు. నువ్వు చేల్చటమే ఆలస్యం. అర్థమైందా? వచ్చి ఊరకు మోకరించి ఏదో ప్రార్థన చేసి మెలకుండా వెళ్ళొద్దు, చీల్చగలిగినట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. గోతిని చేర్చాలి, ఇక్కడే పొందుకోవాలి. దేవుడు నీ కొరకు ఈ గోతిని సిద్ధపరిచాడు. ఈ గోతి దగ్గరికి వచ్చి పడ్డావు కదా, ఈ గొయ్యి దగ్గరికి వచ్చి పడ్డావు కదా, ఇక్కడికి వచ్చి మొరపెడుతున్నావు కదా, ఇక్కడికి వచ్చి కన్నీరు కారుస్తున్నావు కదా, ఆ ప్రార్థన చేసిన నీవు